ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు మంచి హ్యాంగౌట్ అయితున్నాం. పార్టీ అవుతుంది చక్కగా. గోవా అంటే మనకు అందరికి ఆ ఫీల్ ఉంటుంది. అరే బీచ్‌కెళ్దాము చక్కగా ఆల్ దాట్. సో బీచ్‌కెళ్ళినప్పుడు వాటర్‌లో ఏదో ఒక క్లాత్ అండి. చీటికి మాటికి నా కాలుకి చుట్టుకుంటుంది. ఏంటిది అంటే ఒకసారి నేను ఇదిలించేశాను. ఇంకోసారి దట్ కేమ్ టు మీ. ఏంటబ్బా ఇదేదో నన్ను వదిలేటట్లేదని చెప్పి వాట్ ఐ డిడ్, ఐ టుక్ దట్ పౌచ్, ఐ ఓపెన్ చేస్తే అందులో అన్నీ ఎవరికో ఏదో చేతబడి అంటారు కదా తెలుగులో మనం. అది నేను ఓపెన్ చేసేసాను. అండ్ ఓపెన్ చేసి చూస్తే దట్ వాస్ వెరీ షాకింగ్. 2 బొమ్మలున్నాయి అందులో. ఆ బొమ్మలకి కుచ్చేస్ ఉన్నాయి అన్నీ. లైక్ హౌ మన టీవీలో ఎలా చూపిస్తారు. అందులో పువ్వులున్నాయి. ఎవరిదో జుట్టు ఉంది, ఇంత పొడి జుట్టు. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. అది చూసాక యూ వోంట్ బిలీవ్ ఇట్. ఒక 3 days అయితే నేను హైదరాబాద్‌కి వచ్చాక వాస్ డౌన్ విత్ ఫీవర్. మమ్మీకి ఏం చెప్పలేదు. అమ్మమ్మకి ఏం చెప్పట్లేదు ఇంట్లో. తంతారు చెప్తే ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని. డిడ్ంట్ టెల్ ఎనీబడీ. అది మెల్లిమెల్లిగా ఏమైందంటే సిక్‌నెస్ మొదలైంది నా బాడీలో. ఐ వాస్ గోయింగ్ సిక్. డే బై డే ఆస్తమా లాంటి సిమ్టమ్స్, నిద్ర రావట్లేదు, పానిక్ అటాక్స్. ఎందుకు భయపడుతున్నానో తెలియట్లా. హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో ఇంకొద్ది క్షణాల్లో, అలాంటి థాట్స్. అంటే ఫియర్ ఆఫ్ డెత్ అంటారు కదా. ఐ వాస్ డీలింగ్ విత్ దట్. పడుకుంటే రేపు మార్నింగ్ లెగుస్తానో లేగనో, ఏమైపోతాను, మా మమ్మీ డాడీ ఏమైపోతారు, వాళ్ళకి తెలిస్తే ఈ విషయం దట్ నందిని ఈజ్ నో మోర్ అంటే, అలాంటి నెగిటివిటీ మొదలైపోయింది. దాంట్లో నుంచి బయటపడడానికి టుక్ మీ 2 years. That wasted my time, girl. I didn't take up any movies. Hi, this is Nandini Rai. Watch my full interview on Filmy Focus Originals.